హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఐపీఎల్ 2026 ట్రేడ్ విండో ఓపెన్ అయ్యాక ఇప్పటి వరకు వచ్చిన ఆల్ ట్రేడ్ రూమర్స్ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఐపీఎల్ 2026 ట్రేడ్ విండో అనేది అఫీషియల్ గా జూన్ 10 ఉదయం 9 గంటల నుంచి ఇది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే కొన్ని ట్రస్టెడ్ క్రెడిబిలిటీ ఉన్న సోర్సెస్ నుంచి 29 మంది ప్లేయర్స్ మీద ట్రేడ్ రూమర్స్ అయితే బయటకు వచ్చాయి. యాక్షన్ డేట్ కి బిఫోర్ 1 వీక్ వరకు కూడా ఈ ట్రేడ్ విండో అనేది కొనసాగుతూనే ఉంటుంది. యాక్షన్ అయిపోయిన 24 అవర్స్ తర్వాత నుంచి సెకండ్ ఫేజ్ ఆఫ్ ట్రేడ్ విండో అనేది యాక్టివ్ లోకి అయితే వస్తుంది. ఇది సీజన్ స్టార్ట్ అయ్యి 1 మంత్ బిఫోర్ వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ట్రేడ్స్ అనేవి మాక్సిమం అటు క్యాష్ ట్రేడ్స్ అయినా ప్లేయర్ స్వాప్ అయినా బిఫోర్ యాక్షన్ ముందే ఫ్రాంచైజీలు అనేవి చేసుకుంటూ ఉంటాయి. ఆఫ్టర్ యాక్షన్ తర్వాత టీమ్ కాంబినేషన్ అంతా సెట్ అయిపోతుంది కాబట్టి అవకాశం ఉన్న ట్రేడ్స్ అనేవి చేసుకోవు. ఇప్పటి వరకు ఫ్రాంచైజీస్ వైజ్ గా ఏ టీం ఏ ప్లేయర్స్ కోసం ట్రై చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టీం పంజాబ్ కింగ్స్. మిడిల్ ఆర్డర్ లో ఉన్న సమస్యలు తీర్చుకోవడానికి అలాగే లోయర్ మిడిల్ ఆర్డర్ లో ఫినిషింగ్ ని మరింత స్ట్రాంగ్ గా చేసుకునేందుకు ఒక ఇద్దరు ప్లేయర్స్ గురించి అయితే ట్రై చేసింది. మ్యాక్స్వెల్ స్థానంలో నెంబర్ 5 పొజిషన్ లో ఆడించుకునేందుకు గ్లెన్ ఫిలిప్స్ కోసం అలాగే 2024 ఫినిషింగ్ కాంబో ప్రస్తుతం టీంలో శశాంక్ సింగ్ తోడుగా అశుతోష్ శర్మని తీసుకోవాలని చూస్తున్నారు. దానికోసం డీసీ టీంతో ట్రేడ్ ఆఫర్ అయితే చేశారు. ఈ ట్రేడ్ ని కూడా ప్లేయర్ స్వాప్ ద్వారా చేయాలని చూస్తున్నారు. మరి వాళ్ళ దగ్గర ఉన్న స్టైనిస్ ని ఢిల్లీ టీం కి ఇచ్చేసి ఢిల్లీ టీం లో ఉన్న అశుతోష్ ని తీసుకోవాలని చూస్తున్నారు. మరి అశుతోష్ శర్మని ఢిల్లీ టీం రిలీజ్ చేయడానికి సిద్ధంగా అయితే లేదు. అలా అని మార్కస్ స్టైనిస్ ని అయితే వద్దని కూడా చెప్పట్లేదు. ఒక పక్క స్టైనిస్ కావాలి, అశుతోష్ శర్మను వదలము. పంజాబ్ టీం మాత్రం మాకు పక్క అశుతోష్ శర్మ కావాలని చెప్పడంతో మరి అందుకే ఈ ట్రేడ్ డీల్ అయితే ఇప్పటికీ ఎటుకు తేలలేదు. నెక్స్ట్ గుజరాత్ టైటన్స్. వీళ్ళ టీం ప్రధాన లక్ష్యం మిడిల్ ఆర్డర్ ని బలోపేతం చేసుకోవడం. మరి తాజా 2025 సీజన్లో టాప్ 3 అనేది వీళ్ళకి చాలా హెవీగా అయితే అయిపోయింది. టాప్ 3లో ఉన్నంత రేంజ్ ప్లేయర్స్ అనేవాళ్ళు మిడిల్ ఆర్డర్లో అయితే లేరు. అందుకే టీంకి మిడిల్ ఆర్డర్లో గేమ్ చేంజింగ్ ప్లేయర్గా ఉంటాడని గ్లెన్ మ్యాక్స్వెల్ కోసం అలాగే ఈ సీజన్లో ఎస్ఆర్ఎస్ టీం తరఫున డెబ్యూ చేసి బాగా రాణించిన కమిందు మెండిస్ కోసం జీటీ టీం అయితే ఒక ట్రేడ్ ఆఫర్ని అయితే చేసింది. ఇది పూర్తిగా క్యాష్ ట్రేడ్. ఎస్ఆర్ఎస్ టీం ఒప్పుకుంటే వెరీ లెస్ అమౌంట్, జస్ట్ 75 లక్షల బేస్ ప్రైస్కి కమిందు మెండిస్ అయితే జీటీ సొంతం అవుతాడు. నెక్స్ట్ టీం లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళది కూడా సేమ్ జీటీ టీం లాగే సిమిలర్ ప్రాబ్లం. మిడిల్ ఆర్డర్లో ఉన్న ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేసుకునేందుకు ఇప్పటి వరకు ఒక 3 ప్లేయర్స్ విషయంలో అయితే వాళ్ళ ప్రయత్నాలను అయితే చేశారు. అది ఆర్సీబీ టీం నుంచి యంగ్స్టర్ అయిన మనోజ్ బండగే కోసం అలాగే మరొక గేమ్ చేంజింగ్ ప్లేయర్ అయిన లివింగ్ స్టోన్ కోసం ట్రేడ్ ఆఫర్ని అయితే చేశారు. ఈ రెండూ కూడా క్యాష్ ట్రేడ్లే. అలాగే మూడో ట్రేడ్ ఆఫర్ అనేది సిఎస్కే టీంతో అయితే చేసుకున్నారు. వాళ్ళ టీంలో ఉన్న డేవిడ్ మిల్లర్ని సిఎస్కేకి ఇచ్చేసి సిఎస్కే టీంలో ఉన్న శామ్ కరణ్ని వాళ్ళ టీంలోకి తెచ్చుకోవాలని చూస్తారు. తను ఎల్ఎస్జి టీంలోకి వస్తే అటు బ్యాటింగ్ బౌలింగ్ 2 విభాగాల్లో కూడా ఉపయోగపడతాడని ప్రస్తుతం ఎల్ఎస్జి టీంలో ఫాస్ట్ బౌలింగ్ లైనప్లోను అలాగే డెత్ బౌలింగ్లోను చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. వాటిని శామ్ కరణ్ ద్వారా సార్ట్ అవుట్ చేసుకోవాలని చూస్తున్నారు. నెక్స్ట్ టీం ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఈ టీం చూసుకుంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేందుకు ఒక 3 ప్లేయర్స్ విషయంలో 3 డిఫరెంట్ ఫ్రాంచైజీస్తో ట్రేడ్ ఆఫర్ను చేసుకోవడం అయితే జరిగింది. ముంబై ఇండియన్స్ టీంతో ప్లేయర్ స్వాప్ కోసం వాళ్ళ టీంలో ఉన్న డొనోవన్ పెరీరాని ఇచ్చేసి విల్ జాక్సన్ టీంలోకి తీసుకోవాలని చూశారు. అదే డొనోవన్ పెరీరాని సిఎస్కే టీంకి ఇచ్చేసి సిఎస్కే టీంలో ఉన్న రచిన్ రవీంద్రని తీసుకోవాలని చూశారు. మిడిల్ ఆర్డర్కి మరింత స్టెబిలిటీ ఇచ్చేందుకు మార్కస్ స్టైనిస్ కోసం పంజాబ్ కింగ్స్ టీంతో ఒక ట్రేడ్ ఆఫర్ను చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్. మరి ఈ టీం నుంచి చూసుకుంటే ఒకటైతే మాత్రం కన్ఫర్మ్ ట్రేడ్ అయితే ఉంది. వీళ్ళ టీంలో ఉన్న
సంజు శాంసన్ ని సిఎస్కే టీం కి ఇచ్చేసి తనకి బదులుగా తన స్థానంలో శివం దుబే, రవిచంద్రన్ అశ్విన్ ఈ ఇద్దరు ప్లేయర్స్ ని తిరిగి వాళ్ళ టీంలోకి తీసుకోవాలని చూస్తున్నారు. దీనికోసం ట్రేడ్ టాక్స్ కూడా ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చేసాయి. రెండు టీమ్స్ మేనేజ్మెంట్స్ కూడా అంగీకరించడం అయితే జరిగింది. త్వరలో దీని మీద ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. అలాగే కొన్ని ఫ్యూ డేస్ బ్యాక్ అయితే ఆర్ఆర్ టీం అయితే క్వింటన్ డెకాక్ కోసం కేకేఆర్ టీమ్ తో ఒక క్యాష్ ట్రేడ్ అయితే చేసుకోవడం జరిగింది. ఆర్ఆర్ టీమ్ కి ఆల్రెడీ మరొక ఎడిషనల్ వికెట్ కీపర్ గా ధ్రువ్ జురేల్ అయితే ఉన్నాడు. అలాగే ఓపెనింగ్ లో కూడా క్వింటన్ డెకాక్ ని ఆడించుకునేందుకు వాళ్ళకి పెద్దగా అవసరం కూడా ఉండదు. ఎందుకంటే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ మంచి సెటిల్డ్ ఓపెనింగ్ పేరు అయితే ఉంది. మరి క్వింటన్ డెకాక్ అవసరం ఏంటో, ఎందుకు తనని ట్రేడ్ ద్వారా అడిగారో మరి ఆర్ఆర్ టీమ్ మేనేజ్మెంట్కే తెలియాలి. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ లివింగ్స్టోన్, డొనోవన్ పెరీరా, వాషింగ్టన్ సుందర్, రషీక్ సలాందర్ ఈ నలుగురు ప్లేయర్స్ మీద ముంబై టీం తరపున ట్రేడ్ రూమర్స్ బయటికి రావడం అయితే జరిగింది. ఎలాగూ ముంబై టీం దీపక్ చాహర్ని బయటికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు కాబట్టి తన స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు ఆర్సీబీ టీం నుంచి రషీక్ సలాందార్ని అయితే క్యాష్ ట్రేడ్ ద్వారా టీంలోకి తీసుకోవాలని చూస్తారు. ముంబై టీం ప్లేయర్ అయిన విల్జాక్స్ కోసం అయితే మల్టిపుల్ ఫ్రాంచైజీస్ అయితే ట్రేడ్ ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్సీబీ టీం లివింగ్స్టోన్ ని ఇచ్చేసి విల్జాక్స్ ని తీసుకోవాలని చూశారు. అలాగే ఢిల్లీ టీం డొనోవెన్ పెరీరాని ఇచ్చేసి విల్జాక్స్ ని తీసుకోవాలని చూశారు. కొన్ని రోజుల క్రితం అయితే ఆర్సీబీ ఇచ్చిన ట్రేడ్ ఆఫర్ ని ముంబై టీం అయితే డిస్లైన్ చేయడం అయితే జరిగింది. ముంబై టీమ్ లో ఉన్న స్పిన్ బౌలింగ్ ఇష్యూస్ నుంచి బయటపడేందుకు, అలాగే బ్యాటింగ్ లైనప్ లో మరింత డెప్త్ ను పెంచుకునేందుకు వాషింగ్టన్ సుందర్ కోసం జీటీ టీంతో ఒక క్యాష్ ట్రేడ్ ఆఫర్ అయితే చేస్తారు. నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ టీం నుంచి చూసుకుంటే ఒక 3 డిఫరెంట్ పొజిషన్స్ లో టీమ్ కి బలాన్ని చేకూర్చే ముగ్గురు ప్లేయర్స్ కోసం ట్రేడ్ ఆఫర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ టీంకి టాప్ ఆర్డర్ లో బాగా ఉపయోగపడతాడని తన కోసం ఇద్దరు ప్లేయర్లు ఇచ్చేయాలని చూశారు. మరి ఈ ట్రేడ్ జరుగుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ చేసినట్లుగా అయ్యేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 23,75,00,000 ఇంత భారీ ప్రైజ్ కి వెంకటేష్ అయ్యర్ అయితే వర్త్ అయితే కాదు. ప్రస్తుతం కేకేఆర్ టీం వికెట్ కీపర్ కోసం డెస్పరేట్ గా చూస్తుంది కాబట్టి మరి వీళ్ళ టీం దగ్గర ఉన్న ఇషాన్ కిసాన్ ని కేకేఆర్ టీం కి ఇచ్చేసి కేకేఆర్ టీమ్ లో ఉన్న రింకు సింగ్ ని ట్రేడ్ ద్వారా వీళ్ళ టీంలోకి తీసుకోవాలని చూశారు. ఇది జరుగుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం కి అయితే ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయితే కలిగి ఉండేది. ఇంకా లాస్ట్ ఆఫర్ 2024 సీజన్ లో వీళ్ళ టీం తరపున ఆడి నిరూపించుకున్న షాబాద్ అహ్మద్ కోసం ఎల్ఎస్జీ టీంతో ఒక ట్రేడ్ ఆఫర్ అయితే చేసుకున్నారు. ఇది పూర్తిగా క్యాష్ ట్రేడ్. నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వీళ్ళ టీం హెడ్ కోచ్ అయిన హ్యాండీ ఫ్లవర్ చాయిస్ ఇది. తనకి వెంకటేష్ అయ్యర్ ఇష్టం ఉండడంతో తనని కేకేఆర్ టీం నుంచి ట్రేడ్ చేసుకోవాలని చూశారు. వీళ్ళ టీం ఫార్మర్ ప్లేయర్ అయిన విల్జాక్స్ కోసం ముంబై టీంతో ఒక ట్రేడ్ ఆఫర్ అయితే చేశారు. వీళ్ళ టీం దగ్గర ఉన్న లివింగ్స్టోన్ ని ముంబై టీం కి ఇచ్చేసి విల్జాక్స్ ని మళ్ళీ తిరిగి ఆర్సీబీ టీం కి తెచ్చుకోవాలని చూసిన ముంబై టీం అయితే ఈ ట్రేడ్ ఆఫర్ ని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. మరొక ఫార్మర్ ప్లేయర్ అయిన వాషింగ్టన్ సుందర్ కోసం జీటీ టీంతో ఒక క్యాష్ ట్రేడ్ అయితే చేశారు. ఇంకా లాస్ట్ ట్రేడ్ ఆర్సీబీ టీం తిలక్ వర్మ కోసం ముంబై టీంతో ఒక ట్రేడ్ ఆఫర్ అయితే చేశారు. మరి ఇదైతే మాత్రం నేనైతే కాస్త వెరిఫై అయితే చేస్తాను. ట్రస్టెడ్ సోర్స్ లో దీనిపై ఎక్కడైనా న్యూస్ అయినా ఆర్టికల్ అయినా దొరుకుతుంది అని మరి నాకైతే ఎక్కడా కనిపించలేదు. బట్ ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం తిలక్ వర్మ వాళ్ళ టీంలోకి వస్తాడని వాళ్ళైతే నమ్ముతున్నారు. నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ ట్రేడ్ విండో ఓపెన్ అయ్యాక అందరికంటే చాలా హైపర్ యాక్టివ్గా అత్యధికంగా ట్రేడ్ ఆఫర్స్లో పాల్గొన్న టీం ఏదైనా ఉంది అంటే అది కేకేఆర్. మొత్తం మీద చూసుకుంటే 7 ప్లేయర్స్ విషయంలో వీళ్ళు ట్రేడ్ ఆఫర్ని ఇవ్వడం అయితే జరిగింది. అందరికంటే మొట్టమొదటి ప్లేయర్ అయితే సంజు శాంసన్. మరి వీళ్ళతో పాటు సిఎస్కే టీం కూడా అప్రూచ్ అవడంతో సంజు శాంసన్ ఎక్కడ దొరకడో అని ఆల్టర్నేటివ్ ఆప్షన్ గా ఎస్ఆర్హెచ్ టీంతో వీళ్ళ దగ్గర ఉన్న వెంకటేష్ అయ్యర్ని వాళ్ళకి ఇచ్చేసి ఇషాన్ కిసాన్, మహమ్మద్ షమి ఈ ఇద్దరు ప్లేయర్స్ ని కేకేఆర్ టీంలోకి తీసుకోవాలని చూశారు. ఇది వర్కౌట్ అవ్వకపోవడంతో కేఎల్ రాహుల్ కోసం ఢిల్లీ టీంతో ఒక ట్రేడ్ ఆఫర్ అయితే చేశారు. అది పూర్తిగా క్యాష్ ట్రేడ్. అలాగే కేఎల్ రాహుల్ కి 25 కోట్లు ఇస్తామని, కెప్టెన్సీ ఇస్తామని కేకేఆర్ టీం మేనేజ్మెంట్ ప్రామిస్ చేయడం కూడా జరిగింది. ఢిల్లీ టీం అయితే కేఎల్ రాహుల్ ని విడిచిపెట్టడానికి సిద్ధంగా అయితే లేదు. అలాగే వీళ్ళ టీం ఫార్మర్ ప్లేయర్ అయిన
ఫిల్ సాల్ట్ కోసం ఆర్సీబీ టీంతో ఒక ట్రేడ్ ఆఫర్ అయితే చేశారు. అలాగే వీళ్ళ టీం ఫార్మర్ ప్లేయర్ అయిన నితీష్ రాణా కోసం ఆర్ఆర్ టీంతో ఒక క్యాష్ ట్రేడ్ అయితే అడిగారు. ఇంకా లాస్ట్ యశస్వి జైస్వాల్ కోసం ఆర్ఆర్ టీంతో ఒక ట్రేడ్ ఆఫర్ అయితే చేయడం జరిగింది. ఇది పూర్తిగా క్యాష్ ట్రేడ్. దీన్ని వెంటనే ఆర్ఆర్ టీం అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ టీం చెన్నై సూపర్ కింగ్స్. మరి ఈ టీం మీద చూసుకుంటే మొత్తం 5 ప్లేయర్స్ విషయంలో ట్రేడ్ రూమర్స్ బయటికి రావడం అయితే జరిగింది. మరి ఈ సీజన్లో మొట్టమొదటి ట్రేడ్ రూమర్ సంజు శాంసన్ది. అది కూడా సిఎస్కే టీం నుంచే ధోని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఫ్యూచర్లో ఎప్పుడైనా సిఎస్కే టీంకి అవసరమైతే కెప్టెన్సీ క్యాండిడేట్గా ఉపయోగపడతాడని సంజు శాంసన్ని ట్రేడ్ ఆఫర్ ద్వారా అడగడం అయితే జరిగింది. సెకండ్ ట్రేడ్ వీళ్ళ టీంలో ఉన్న రచిన్ రవీంద్రని ఢిల్లీ టీంకి ఇచ్చేసి ఢిల్లీ టీంలో ఉన్న డొనోవన్ పెరీరాని వీళ్ళ టీంలోకి తీసుకోవాలని చూశారు. డొనోవన్ పెరీరాతో సిఎస్కే టీం మేనేజ్మెంట్కి అయితే మంచి సత్సంబంధాలు అయితే ఉన్నాయి. సిఎస్కే టీం సిస్టర్స్ ఫ్రాంచైజీల్లో డొనోవన్ పెరీరా వాళ్ళ టీం తరపున పార్టిసిపేట్ చేసి సక్సెస్ అవ్వడం, తన్ని ఐపీఎల్లో సిఎస్కే టీం తరపున ఆడించాలని అనుకుంటున్నారు. ధోని ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటిస్తే ఫినిషింగ్ లో ఒక మంచి క్యాపబుల్ ప్లేయర్ కావాలి కాబట్టి ఎల్ఎస్జీ టీంతో డేవిడ్ మిల్లర్ కోసం ఒక ట్రేడ్ ఆఫర్ అయితే చేశారు. రీసెంట్ గానే ఫ్యూ డేస్ బ్యాక్ అయితే న్యూస్ అయితే బయటకు వచ్చింది. కేఎల్ రాహుల్, నటరాజన్ వీళ్ళిద్దరు ప్లేయర్స్ కోసం డీసీ టీంతో సిఎస్కే టీం ఒక ట్రేడ్ ఆఫర్ అయితే చేశారు. కేఎల్ రాహుల్ మీద చేసిన ట్రేడ్ ఆఫర్ అయితే పాసిబుల్ అయితే కాకపోవచ్చు, కానీ నటరాజన్ విషయంలో చేసిన ట్రేడ్ ఆఫర్ అయితే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వచ్చిన ట్రేడ్ రూమర్స్ పై వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.